నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. మాతృత్వం అనేది అందరికీ ఒక మరుపురాని అనుభూతి. అయితే తల్లి కావాలనుకునే వాళ్ళందరిలో ఒక తెలియని లోటు. వాళ్ళకి ఎలా మాతృత్వం అనేది తొందరగా రావాలో, ఎలా మనం జాగ్రత్తగా ఉండాలో అనేది చాలాసార్లు ఎన్నో రకాల సందేహాలతో వాళ్ళకు ఉంటాయి. అయితే నేను ఈరోజు మనం తీసుకునే 10 జాగ్రత్తల వల్ల ఎలా త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుందో తెలుసుకుందాం. అయితే గర్భం దాల్చాలంటే ఆరోగ్యం కూడా బాగుండాలి. అది తల్లి తండ్రి ఇద్దరి ఆరోగ్యం కూడా బాగుండాల్సిన అవసరం ఉంది. మనము వయసు పరంగా కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కొంచెం గర్భం దాల్చడంలో సమస్యలు రావచ్చు. అయితే సరైన సమయానికి గనక మనం జాగ్రత్తలు వహించినట్టయితే ఖచ్చితంగా గర్భం అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు మనము మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, స్వతహాగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే రెగ్యులర్గా ఋతుస్రావం అనేది జరగడానికి మనం ఏవైతే చెయ్యాలో అవి మనము గమనించుకోవాలి. మనము సంతులితమైన ఆహారం తీసుకోవడము, బరువు అధికంగా లేకుండా జాగ్రత్త పడడము, రెగ్యులర్ పీరియడ్స్ మెయింటైన్ అవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నట్టయితే దానికి తగు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళల్లో గర్భం దాల్చడం అనేది చాలా సులువు. అయితే రెగ్యులర్ పీరియడ్స్ ఎన్ని రోజులు అని అడగొచ్చు. 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఎవరికైనా కరెక్ట్గా రెగ్యులర్గా ప్రతి నెల వచ్చినట్టయితే, సమయానికి వచ్చినట్టయితే, కొన్నిసార్లు 21 డేస్కి, కొన్నిసార్లు 35 డేస్కి కాకుండా క్రమంగా ఒక 2-3 రోజులు అటు ఇటు అయితే పర్వాలేదు, కానీ రెగ్యులర్ పీరియడ్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దీంతో మనకి ఈజీగా ఎప్పుడు అండం విడుదలవుతుందో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ చిట్కా. రెగ్యులర్ పీరియడ్స్ కోసం మనం ఎప్పుడైతేనూ శ్రద్ధ పెడతామో అందులో మనకి రెగ్యులర్ పీరియడ్స్ మూలాన ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, మీరు అండోత్పత్తి కరెక్ట్గా అవుతుందా లేదా ఒక్క ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నా చాలు. మీకు అండం సరిగ్గా విడుదలవుతుంది, లోపట గర్భసంచి పొర అనేది సరిగ్గా ఉందని ఒక్క ఫాలిక్యులర్ స్టడీలో కనుక మీకు తెలిసినట్టయితే అది న్యాచురల్ సైకిల్ అయినా పర్వాలేదు. ఇంకా మనము బాధపడాల్సిన అవసరం ఉండదు, ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టి అది మనకి ఒక గుర్తింపు కింద ఉంటుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, హస్బెండ్లో సీమన్ అనాలిసిస్ కరెక్ట్గా ఉందా లేదా అనేవి చిన్నగా అన్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కరెక్ట్గా ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ మనకి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే తీసుకోవాలి అని అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోకూడదు. చిన్న విషయాలు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఎంత ముఖ్యం అంటే దానివల్ల ఎన్నో రకాల సమస్యలు, పిల్లల్లో అవయవాలకు సంబంధించిన సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు, జెనెటిక్ ప్రాబ్లమ్స్తో సహా మనం అరికట్టొచ్చు. సో ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఒక 3 మంత్స్ ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. మీకు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, మీ హస్బెండ్కి ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నాయా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంటారు, రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవ్యులేషన్ చెక్ ఒక్కసారి చేసుకున్నా చాలు, మనకి ఒక నార్మల్సీ ఉన్నదనే ధైర్యంతో పాటు మనం ముందుకెళ్ళొచ్చు. మూడో విషయం ఏంటిదంటే, మీరు ప్రీనేటల్ వైటమిన్స్ గురించి నేను ఇందాక చెప్పాను. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే నేపథ్యంలో విటమిన్ డి కూడా ఇప్పుడు అంతే ఇంపార్టెంట్గా తేలింది. సో మనం విటమిన్ డి సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అదే 30 ఏళ్ళు 35 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్, మల్టీవైటమిన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే మగవాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకనే వాళ్ళకు కూడా సిమెన్ అనాలిసిస్లో ఏదైనా హెచ్చుతగులు ఉన్నట్టయితే మందులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వీటన్నిటితో పాటు మనకి తీసుకునే ఆహారం, ఇది 4వ నియమం, చాలా చాలా ఇంపార్టెంట్. తీసుకునే ఆహారంలో పౌష్టిక విలువలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. మీ పిండి పదార్థాలు, పప్పు పదార్థాలు, ఏవైతే ప్రోటీన్స్ అంటామో సమతుల్యంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎసెన్షియల్ ఫ్యాట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మల్టీ వైటమిన్స్ మనము ఎంతగా ఆహార రూపాన తీసుకుంటామో అంతే మంచి మనకి జరుగుతుంది.
ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఫుడ్లో గనక మనం చూసుకున్నట్టయితే ఎటువంటి రసాయనాలు కానీ కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ లేని ఫుడ్ కనుక మనం తీసుకున్నట్టయితే అది మంచిది. సేంద్రియ పద్ధతుల్లో కనుక వ్యవసాయం చేసి పండించిన ఆహార నియమాలు పాటించినట్టయితే, అలాంటి ఆహారం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి అండం క్వాలిటీ, అండోత్పత్తి, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ఎన్నో రకాల మేలు అనేది చేస్తుంది. అదే నేపథ్యంలో నేను ఒక విషయం చెప్తాను. మీరు ఏదైతే సీజన్లో ఉన్న ఫుడ్స్, లోకల్గా అవైలబుల్ ఉన్న ఫుడ్స్, దాని తర్వాత మీ ఇంట్లో ఇంతకుముందు మీ అమ్మమ్మో నానమ్మో మీ అమ్మో ఎవరైతే చేసిన ఆహారం ఉంటుందో అలాంటివన్నీ మీరు న్యాచురల్గా తీసుకున్నట్టు అయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవన్నీ మన సోషల్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ ఎవరు చేసినా కూడా వాళ్ళకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ, ప్యాకెట్స్లో ఉన్న ఫుడ్స్ కానీ, బయట ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే వాటిల్లో ఉన్న ఎన్నో రకాల కెమికల్స్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి చాలా రకాల కారణాలు మేము చూస్తూ ఉన్నాం. అందుకే తీసుకునే ఆహారం విషయంలో హస్బెండ్ వైఫ్ కుటుంబం కూడా కనుక మంచి నియమాలు తీసుకున్నట్టయితే అందులో ఎన్నో రకాల మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో స్వల్పంగా వాకింగ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ అలాంటివి చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వ్యాయామం వల్ల కూడా అండోత్పత్తి కానీ, క్వాలిటీ కానీ అన్నది చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మీ ఫిట్నెస్ కూడా చాలా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్, హెచ్చుతగ్గులు ఉంటే ఖచ్చితంగా సెట్ అవుతాయి. వీటన్నిటితో పాటు ఎక్కువగా స్ట్రీనస్గా బాడీ బిల్డింగ్, వెయిట్ లాస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే అధికంగా స్ట్రీనస్గా ఎక్సర్సైజ్ చేసినా కూడా అది అంత మంచిది కాదు. ఇంకా ఏంటంటే మనము 30-35 ఏళ్ళు పైపడిన వాళ్ళు ఫర్టిలిటీ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా సప్లిమెంట్స్ అవసరం ఉంటే తీసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న విషయాల్లో డాక్టర్ హెల్ప్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. మొండిగా 34-35 ఇయర్స్ కూడా నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలని చెప్పి ఇంట్లో కూర్చుంటే అది నిజంగానే మంచిది కూడా కాదు. సో హెల్ప్ ఎక్కడ తీసుకోవాలనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం స్మోకింగ్ అయినా కానీ, ఆల్కహాల్ అయినా ఖచ్చితంగా కట్టేయాల్సిన అవసరం ఉంది. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూజే కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాఫీ కూడా తీసుకోవద్దని రూల్ ఉంది. సేఫ్ లిమిట్స్ కాఫీకి లేవు ప్రెగ్నెన్సీలో. అందుకనే ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కట్టేయాల్సిన అవసరం ఉంటుంది. దీని మూలాన తల్లికి బిడ్డకి క్షేమంగానే ఒక మంచి ఎన్వైరన్మెంట్ ముందు నుంచే ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఎప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మంది చూస్తూ ఉంటాము, ఒక క్యాలెండర్ పెట్టుకుని పలానా రోజు కలుసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటారు. అది కరెక్ట్ అయినప్పటికీను అందులో ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్టర్నేట్ డే కలిసి ఉన్నవాళ్ళు, హస్బెండ్ వైఫ్ ఆల్టర్నేట్ డే కలిసి ఉండే వాళ్ళలోనే ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నెలలో ఇది ఎగ్ రిలీజ్ టైము, ఈ టైంలోనే కలిసి ఉంటాము, మిగతా టైంలో కలవము అని అంటే పాత స్పర్మ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాటితో ప్రెగ్నెన్సీస్ కానీ, హెల్దీ ఎన్వైరన్మెంట్ కానీ ఉండదు. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేదో మెకానికల్గా అయిపోవడంతో వాళ్ళలోనే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆ టైమింగ్, ఆ స్ట్రెస్ అనేది కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అన్నిటికంటే లాస్ట్ అయినప్పటికీ ఒక విషయం మటుకు మీరు గమనించుకోవాలి. ఒకవేళ స్థూలకాయ సమస్యలతో బాధపడుతుంటే మటుకు ఖచ్చితంగా వెయిట్ తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అధిక బరువుతో చాలా రకాల ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అవ్వడమే కాకుండా, అండోత్పత్తిలో ప్రాబ్లమ్స్ ఉండడమే కాకుండా, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ మిస్క్యారేజ్ కానీ, ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఎవరికైతే వీలు ఉంటుందో ఖచ్చితంగా బరువు తగ్గాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అయినప్పటికీ చాలా రకాల పాజిటివ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అందరికీ అన్నీ తెలిసినవి అయినా మనం గమనించుకోము, మనం పాటించము. అయితే ఇవన్నీ పాటించినట్టయితే చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ప్రెగ్నెన్సీస్ ఖచ్చితంగా మంచిగా వస్తాయి. వాటన్నిటితో పాటు మనం అనుకున్న విధంగా మనం ఆరోగ్యం కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని
రెగ్యులర్గా ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.